ఒక మామూలు మధ్యతరగతి కుర్రాడు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇంట్లో వాళ్ళను వదిలి ఎన్నో ఇబ్బందులు పడి సౌదీకి వెళ్ళాడు. కాని అక్కడ చేసే పనిమీద కాకుండా ఏకంగా షేక్ కూతురు మీద ఫోకస్ పెట్టాడు. అంతే, ఇక అక్కడి నుండి అతని జీవితం మొత్తం మరోలా అయింది. చెప్పాలంటే అతడిని చూసి తల్లిదండ్రులే షాక్ అయ్యారు. మరి అతని పరిస్థితి ఎలా మారింది? షేక్ కూతురు అతడిని ఏం చేసింది? విషయం తెలిసిన షేక్ ఆ కుర్రాడిని చివరికి ఏం చేశాడు, అతడిని ఇండియాకు ఎలా పంపించాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథ మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన గౌతమ్ కృష్ణ అనే అబ్బాయి గురించి. గౌతమ్ కృష్ణ చాలా సామాన్యమైన కుటుంబం నుండి వచ్చినవాడు. అతని ఇంట్లో తండ్రి కరుణాకర్, తల్లి మరియు అన్నయ్య వికాస్ ఉండేవారు. తండ్రి కరుణాకర్ ఒక బట్టల ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవారు. ఆయన వచ్చే జీతంతో ఆ కుటుంబం చాలా సంతోషంగా, గౌరవంగా గడిచిపోయేది. గౌతమ్ కృష్ణ తల్లి ఒక గృహిణి. ఇక అన్నయ్య వికాస్ విషయానికి వస్తే అతను చదువులో చాలా తెలివైనవాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా మరింత బలపడింది. కాని గౌతమ్ కృష్ణకు చదువు కన్నా గేమ్స్, ముఖ్యంగా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతను ఒక గొప్ప క్రికెటర్ కావాలని తెగ కలలు కనేవాడు. ఇలా అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఆ కుటుంబంలోకి అనుకోని సమస్యలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. వికాస్కు పెళ్లి అయిన తర్వాత అంతా మారిపోయింది. కారణం, వికాస్ భార్యకు ఇంట్లో అందరితో కలిసి ఉండడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆమె తన అత్తగారితో అంటే గౌతమ్ కృష్ణ తల్లితో తరచుగా గొడవలు పడేది. వంట చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయడం తన వల్ల కాదని, తనను వేరే ఇంటికి తీసుకెళ్లాలని వికాస్తో పదే పదే గొడవ పడేది. ఇక వికాస్ ఎంత నచ్చచెప్పినా ఆమె వినిపించుకునేది కాదు. చివరకు వికాస్ తన భార్య మాట విని తల్లిదండ్రులను వదిలి వేరే కాపురం పెట్టాడు. దీంతో కొడుకు మరో కాపురం పెట్టడంతో తండ్రి తట్టుకోలేకపోయాడు. కుటుంబాన్ని ఎప్పుడూ ఒక్కటిగా చూడాలని కలలు కన్న ఆయన తన కొడుకు ఇలా విడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ బాధలో ఆయన ఆరోగ్యం పాడవడంతో డాక్టర్లు ఆయనను బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఈ క్రమంలో ఆయన ఉద్యోగం పోవడంతో ఆర్థికంగా కాస్త ఇబ్బందులెదురయ్యాయి. ఉన్న డబ్బులన్నీ ఆయన ట్రీట్మెంట్కే ఖర్చయిపోయింది. ఇక ఇంటి పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండడం చూసిన గౌతమ్ కృష్ణ తన క్రికెట్ కలలను పక్కనపెట్టి కుటుంబ బాధ్యతను తన భుజాన వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి మందుల కోసం, ఇంటి ఖర్చుల కోసం డబ్బు చాలా అవసరమని అనుకున్నాడు. అప్పుడే అతని తల్లి కూడా గౌతమ్ కృష్ణను ఏదైనా ఉద్యోగం చూసుకోమని కోరింది. దీంతో గౌతమ్ కృష్ణ వెంటనే ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టాడు. న్యూస్ పేపర్స్ చూడటం, ఆన్లైన్లో అప్లై చేయటం, గ్రామంలో తెలిసిన వాళ్లతో మాట్లాడటం, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎక్కడా సరైన ఉద్యోగం దొరకలేదు. ఆ సమయంలో ఇంటి పరిస్థితి చూసి తల్లి తన వద్ద ఉన్న ఆఖరి ఆభరణాలను కూడా తాకట్టు పెట్టాలని అనుకుంది. అయితే సహాయం కోసం వికాస్కు ఫోన్ చేసినా అతని భార్య ఒప్పుకోకపోవడంతో అతను ఏమీ చేయలేకపోయాడు. ఇలాంటి కష్ట సమయంలో గౌతమ్ కృష్ణ తల్లి తన అన్న సహాయం కోరింది. ఆయన సౌదీ అరేబియాలో ఓ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవారు. ఆయన తన షేక్ సోదరుడికి డ్రైవర్ కావాలని చెప్పి గౌతమ్ కృష్ణను సౌదీకి రమ్మని పిలవడంతో గౌతమ్ కృష్ణకు ఒక కొత్త ఆశ కలిగింది. వెంటనే ఖర్చుల కోసం తన ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని పాస్పోర్ట్, వీసా రెడీ చేసుకుని సౌదీ అరేబియాకు వెళ్ళాడు. అక్కడ ఎయిర్పోర్ట్లో తన మామ కలిశాడు. సౌదీలోని ఆ విలాసవంతమైన భవనాలు చూసి గౌతమ్ కృష్ణ ఆశ్చర్యపోయాడు. తన మామ సలహా మేరకు 1 నెల రోజుల్లో అరబిక్ భాష నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన మామ అతన్ని షేక్ ఇంటికి తీసుకెళ్లాడు. ఇక ఆ ఇల్లు ఒక రాజభవనంలా ఉంది. షేక్ గౌతమ్ కృష్ణతో మాట్లాడుతూ ఇక్కడ క్రమశిక్షణ, నీతి చాలా ముఖ్యమని, తన కూతురు రాబియాను
కాలేజీకి మరియు షాపింగ్ మాల్స్కు తీసుకెళ్లడం అతని బాధ్యత అని చెప్పారు. అప్పుడే రాబియా అక్కడికి వచ్చింది. ఆమె వయస్సు 22 ఏళ్లు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ కృష్ణ. వెంటనే షేక్ కూతురు అతన్ని చూసి, నీవు ఈ పని చేయగలవా అని అడిగింది. అప్పుడు గౌతమ్ కృష్ణ కాస్త బెరుకుగా, అవును మేడం, నేను చేస్తాను అని సమాధానమిచ్చాడు. అలా మరుసటి రోజు ఉదయం నుండి గౌతమ్ కృష్ణ డ్యూటీ మొదలైంది. రాబియా లేత నీలం రంగు బురకలో ఒక హీరోయిన్లా కనిపించేది. గౌతమ్ కృష్ణ ఆమెను కాలేజీకి తీసుకెళ్లే సమయంలో ఆమె ఫోన్లో రొమాంటిక్ పాటలు ప్లే చేసేది. అతనితో చాలా సరదాగా మాట్లాడేది. గౌతమ్ కృష్ణ, నీవు ఎప్పుడూ ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటావు? నన్ను చూస్తే నీకు భయమా అని ఆట పట్టించేది. కాని గౌతమ్ కృష్ణ మాత్రం తన పరిధిని మర్చిపోకుండా ఆమెతో చాలా మర్యాదగా ప్రవర్తించేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత రాబియాకు గౌతమ్ కృష్ణ మీద ఇష్టం పెరిగింది. అతని నిజాయితీ, మాట్లాడే విధానం ఆమెను ఫిదా చేశాయి. చూస్తుండగానే 1 నెల తర్వాత గౌతమ్ కృష్ణకు జీతం వచ్చింది. ఆ డబ్బును తన ఇంటికి పంపడంతో అతని తండ్రి మందులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. మరోవైపు రాబియా తన తండ్రికి చెప్పి గౌతమ్ కృష్ణకు వారి ఇంటి బయటే ఒక రూమ్ను కూడా ఇప్పించింది. దీనివల్ల గౌతమ్ కృష్ణకు రాబియాకు మాట్లాడే సమయం మరింత పెరిగింది. అయితే ఒకరోజు కార్లో వెళ్తుండగా రాబియా అతన్ని తన ప్రేమ గురించి ఇలా అడిగింది. నీవు ఎప్పుడైనా ఎవర్నైనా ఇష్టపడ్డావా అని అడిగితే అందుకు గౌతమ్ కృష్ణ, లేదు మేడం, నాకు అలాంటి వాటికి సమయం లేదు అని అన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు షేక్ అతని భార్య దుబాయ్లో ఒక పెళ్లికి వెళ్లడంతో ఇంట్లో రాబియా, గౌతమ్ కృష్ణ మాత్రమే ఉన్నారు. ఆ రాత్రి రాబియా స్వయంగా వంట చేసి గౌతమ్ కృష్ణను భోజనానికి పిలిచింది. అలా ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ తన రూమ్కి వెళ్ళిపోయాడు. తర్వాత అర్ధరాత్రి సమయంలో రాబియా సడన్గా గౌతమ్ కృష్ణ గది దగ్గరకు వచ్చి డోర్ కొట్టగా గౌతమ్ కృష్ణ నిద్రలో నుండి లేచి కంగారుగా డోర్ తీయగా అక్కడ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ సమయంలో ఇక్కడ ఎందుకు వచ్చారు మేడం అని అడుగగా అప్పుడు రాబియా తన మనసులోని మాటను బయటపెట్టింది. నీ నిజాయితీ, నువ్వు ఉండే విధానం, మాట్లాడే విధానం నన్ను ఆకర్షించాయి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పింది. దీంతో గౌతమ్ కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే నేను కేవలం మీ డ్రైవర్ని మేడం అన్నాడు. కాని రాబియా ప్రేమలో ఇలాంటివి హోదాలు ఉండవు అని, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడంతో అప్పుడు గౌతమ్ కృష్ణ కూడా ధైర్యం చేసి తనకు కూడా రాబియా అంటే మొదటి నుంచి ఇష్టమేనని చెప్పాడు. అలా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం, పైగా వయసులో అది కూడా ఎవరు లేని సమయం కావడంతో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ తన కుటుంబ పరిస్థితుల గురించి, తాను పడిన కష్టాల గురించి రాబియాకు చెప్పాడు. అది విన్న రాబియా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక నీ సమస్యలు నా సమస్యలు, నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను అని ధైర్యమిచ్చింది. వెంటనే రాబియా గౌతమ్ కృష్ణ అకౌంట్లో ఏకంగా 40 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసింది. అయితే షేక్ దంపతులు తిరిగి వచ్చిన తర్వాత వారికి ఏదో అనుమానం వస్తోందని గ్రహించిన గౌతమ్ కృష్ణ కొన్ని రోజులు సెలవు తీసుకుని తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలా గౌతమ్ కృష్ణ సెలవు అడిగినప్పుడు షేక్కు కాస్త అనుమానం వచ్చినా అతని భార్య సర్ది చెప్పడంతో ఒప్పుకున్నాడు. ఇక బయలుదేరే ముందు రాబియా గౌతమ్ కృష్ణ వద్దకు వచ్చి, త్వరగా తిరిగిరా, నీకోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పింది. దీంతో గౌతమ్ కృష్ణ సరే అని ఆమెకు ధైర్యం చెప్పి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక రాబియా ఇచ్చిన 40 లక్షల రూపాయలతో అతను ఇప్పుడు తన గ్రామంలో ఒక లక్షాధికారి అయ్యాడు. తన తల్లిదండ్రులను మంచి స్థాయిలో ఉంచాడు. మరోవైపు సౌదీలో ఉన్న రాబియా మాత్రం గౌతమ్ కృష్ణను తలుచుకుని బాధపడుతూ అతనికి తరచుగా ఫోన్ చేసేది. త్వరగా రా, నీవు లేక ఇక్కడంతా ఏదోలా ఉంది అని బాధపడేది. ఇక గౌతమ్ కృష్ణ
వచ్చే నెల ఖచ్చితంగా వస్తానని ఆమెకు చెప్పి అలా ఒక మంచి సమయం చూసుకొని తన ఇంట్లో వారికి రాబియా గురించి చెప్పగా అందుకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాని పెద్ద కోడల్లాగా ఈమె కూడా తమ కొడుకుని తీసుకొని దూరం వెళ్ళిపోతుందేమో అని భయపడగా అందుకు గౌతమ్ కృష్ణ ఆ అమ్మాయి అలాంటిది కాదు అని వారికి నచ్చచెప్పగా అందుకు వాళ్ళు సరే వెంటనే అమ్మాయిని తీసుకొచ్చేయు అని అనడంతో ఇక గౌతమ్ కృష్ణ వెంటనే సౌదీకి వెళ్లి షేక్తో అన్ని విషయాలు చెప్పి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అనడంతో మొదట షేక్ అతనిపై చాలా కోపట్టాడు. కాని రాబియా మాత్రం తను గౌతమ్నే పెళ్లి చేసుకుంటాను లేదంటే చనిపోతాను అని బెదిరించడంతో కూతురు ఎక్కడ దూరమవుతుందో అని భయపడిన షేక్ సరే అని వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు. దీంతో తమ సంప్రదాయ ప్రకారం వారికి అక్కడ పెళ్లి చేసి ఇండియాకు పంపించగా ఇక ఇండియాలో వీరి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని మంచి లైఫ్ను స్టార్ట్ చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మనకు నేర్పే పాఠం ఏంటంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఆ కష్టాలే మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయి. గౌతమ్ కృష్ణ తన కుటుంబం కోసం చేసిన త్యాగం, అతని నిజాయితీ అతన్ని ఒక ఉన్నత స్థితికి చేర్చింది. డబ్బు కంటే మనుషుల మధ్య ఉండే ప్రేమ మరియు నమ్మకం గొప్పదని రాబియా ప్రవర్తన నిరూపించింది. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.